పవన్ 40 years. రే కుర్చీలు తీసుకురండి రా. కుర్చీలో దిగులేండి, నిలబడి మాట్లాడితేనే సౌకర్యంగా ఉంటుంది. ఏంటి సార్ కూర్చొని ప్రశాంతంగా మాడుకుంటాం కదా. మీరు తెప్పించండి సార్. నువ్వు ఆపుతావా? కుర్చీలో కూర్చుంటే కాలిపోతుంది ఇక్కడ. మీకు పైల్సా? కుర్చీలో కూర్చుంటే వస్తాయి, నువ్వు మూయి. మీరు ఇవ్వగలిగేది మీ దగ్గర 2 ఉన్నాయి. ఏంటి సార్ అవి? 1 ధనం, 2 ప్రాణం. ఏమిస్తారు చెప్పు పవన్ కళ్యాణ్, ఏమిస్తావు? అదేంటి సార్ చాక్లెట్ అడుగుతున్నట్టు ప్రాణాలు అడుగుతున్నారు? ఇప్పటికే మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా దాటిందనుకో అడగను, తీసుకుంటాను. సరే సార్, మీరు అడిగిన 25 లక్షలు ఇచ్చేస్తాను, మమ్మల్ని వదిలేయండి. 25 కాదు 50. అదేంటి సార్ 25 కదా? నువ్వే మా దగ్గరకు వచ్చుంటే 25తో పని అయిపోయేది. మా వాళ్లే మీ దగ్గరకు వచ్చారు. ట్రావెలింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా 25 lakhs. ట్రావెలింగ్ ఛార్జెస్ 25 లక్షలే? 25 లక్షలే తక్కువే. ఇంకా నయం దారిలో టిఫిన్లు డీల్ తిన్నాం కాదు, ₹1 వేసాడన్న ధర్మాత్ముడు. చెప్పండి, ఇస్తారా చస్తారా? ఇవ్వక చస్తానా? కారు కేసు ఇవ్వండి, చెక్ రాసిస్తాను. చెక్ బుక్ ఎక్కడుందో చెప్పు, మా వాళ్ళు తీసుకొస్తారు. కారు లోపల సీక్రెట్ లాకర్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. పాస్వర్డ్ చెప్పు. 40 years. రేయ్, మీకు బొక్కలో ఏటీఎం కార్డు పెట్టడమే రాదు. మీరెళ్ళి కారులోని లాకర్ ఓపెన్ చేస్తారా? కీ పవన్ బాబుకి ఇవ్వో. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సార్ మీలో నాకు ఫాదర్ తెలిసే కనిపిస్తున్నాడు సార్. ఏ ఎవరిదో అప్పుడు మీ అప్పులో ఫీల్ తీరుస్తున్నారు, నిజంగా గ్రేట్ అండి. ఎవరిదో అప్పు కాదు, కట్టకపోతే వీడు నా తాట తీస్తాడు. వాసు అన్నా ఎందుకైనా మంచిది ఓసారి చూసిరా నాన్న. సరే అన్నా. పరిగెట్టు పరిగెట్టు. నేను పరిగెత్తాలండి, నాకు కొత్త కాదు. ముందు మీరు పరిగెట్టండి, దొరికిపోతారు. అన్నా పారిపోతున్నారు. అబ్బో ఉండు, కవరేజ్ చేయని. నా సేవింగ్స్ అన్ని పోగు చేసి 25 అయితే ఇద్దాం అనుకున్నాను, 50 అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇవ్వాలి నా కట్ట? అమ్మా, ఈ పరిగెట్టేదో ఒలింపిక్ లో పరిగెట్టుంటే మనకు గోల్డ్ మెడల్ వచ్చేది. ఇటు 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 ఇటు. అమ్మో అమ్మా, నా వల్ల కాదు. ఆయన మనీ తీసుకున్నాడు, బానే ఉన్నాడు. ఒరే తెంగరే, ఆ బుద్ధి వేలు ముద్ర వేసే ముందు ఉండాలి. ఇప్పుడు అనుకునే లాభం. పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. ఏం కావాలి ఆర్డర్? వస్తున్నారా? నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఇప్పుడే కదా వాష్రూమ్కి వెళ్ళొచ్చా? అవును కదా, అయితే వాటర్ తాగి వస్తాను. వాష్రూమ్కి వెళ్ళి వాటర్ తాగొచ్చానన్నావు కదా. ఇప్పుడు వాటర్ తాగి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఉండు. ఏంటి సార్ మీరు ఎలా వచ్చారు? చేజింగులు మాకు రొమాన్సులు నీగా ఏంటిది? అక్కడ మీ చేజింగ్ ఆగాలంటే ఇక్కడ నేను రొమాన్స్ చేయాలి సార్. ఎలా ఈ పవన్ గారు మరీ ఎదవలా బాబా? అదే ఈ పవన్ గారు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నారా? ఈ చేజ్ కి రొమాన్స్ కి సంబంధం ఏంట్రా? ఇది చేజు రొమాన్స్ కు సంబంధం కాదు, తండ్రి కూతుళ్ళ సంబంధం. అందుకే ఇక్కడ రొమాన్స్ చేయాలి. అంటే ఈ అమ్మాయి యాదవ్ కూతురా? భలే కనిపెట్టేశారా? పక్క జరగండి. ఆ యాదవ్ గాడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాడు రా? యాదవ్ 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 ప్రాణాలు నాకు ఆకు ముక్కతో సమానం. పవన్ పవర్ ఆఫ్ 40 years ఎక్కడ? అంటే పవర్ స్టార్ కున్నంత పవర్ నీకు ఉందా? ఎస్ ఉంది. పవర్ స్టార్ కోసం ప్రాణాలు అర్పించేంత పవర్ నాలో ఉంది. అంటే నువ్వు సింహం లాంటోడివి. సింహానికి గడ్డం ఉంటుంది, నీకు గడ్డం లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటావు. ఎస్ ఒకటే. ఐ లవ్ పవన్ కళ్యాణ్ కాబట్టే ధైర్యంగా నీ ఇంటికి వచ్చా, నీ ముందుకు వచ్చా, నీకు నిజం చెప్పడానికి వచ్చా. నీకు దమ్ము ఉంటే నీ కూతురు జీవితం కాపాడుకోమని చెప్పడానికి వచ్చా. ఏమన్నావు? డైలాగు మళ్ళీ చెప్పు. పవన్, నా కూతురుకేమైంది? అది చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఏమైనా చేస్తావని నాకు తెలుసు, కానీ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని చెప్పడానికి వచ్చాను. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే పవనిజం. పవన్,
నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. నాకు పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ పవన్ కళ్యాణ్. ఐ లైక్ పవర్ స్టార్. ఐ లవ్ జనసేన. చెప్పు పవన్, నా కూతురికి ఏమైంది? ఆ అజయ్ గారు నీ కూతుర్ని లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు నీ కూతురు వాడి దగ్గరే ఉంది. అడ్రస్ నేను చెప్తాను యాదవ్. ఎమోషన్ నువ్వు క్యారీ చేయి.